Hi friends, welcome to my channel GK Competitions. This is your Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. పోయిన క్లాస్లో మనము పొరిఫెరాలో కొంత భాగం, అలాగే టీనోఫోరాలో బిట్స్ డిస్కస్ చేసాం. దానికంటే ముందు కొంచెం నిడేరియాకి సంబంధించిన పొరిఫెరా ఇలాగా మనము ఒక్కొక్క వర్గాన్ని మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ప్లాటిహెల్మింథిస్ వర్గాన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ప్లాటిహెల్మింథిస్ వర్గం గురించి మనం డిస్కస్ చేద్దాం. దాదాపు 47 బిట్లు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వర్గం నుంచి. సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా, ఎవరు పాస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. ఎక్స్ప్లెనేషన్ కూడా వింటే మైండ్లో ఫిక్స్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు వీడియోని పాస్ చేసి క్వశ్చన్ ఆన్సర్ చూసుకుని వదిలేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ కూడా వింటే ఒకసారి చదువుతున్నారు, ఒకసారి వింటున్నారు, కాబట్టి ఎక్కువగా మైండ్లో రిజిస్టర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, పాస్ చేయొద్దు, కంటిన్యూ చేయండి, అలాగే ప్లే చేయనివ్వండి, అలా చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా ఏ బిట్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉండదు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్ us గెట్ స్టార్టెడ్ టుడేస్ క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ప్లాటిహెల్మింథిస్లో 1271 క్వశ్చన్ నెంబర్ 1271 చూస్తే మధ్యత్వచము మరియు ద్విపార్శ్వ నమూనా కలిగిన జీవులేవి. మధ్యత్వచము అలాగే ద్విపార్శ్వ నమూనా కలిగిన జీవులు ప్లాటిహెల్మింథిస్ జీవులు. 1272 ఏ జీవుల దేహం పృష్ఠోదరాలుగా అణిగి ఉంటుంది? ఆన్సర్ ప్లాటిహెల్మింథిస్. పృష్ఠోదరాలు అంటే పొట్టవైపు భాగం, వీపు వైపు భాగం రెండు కూడా అణిగి ఉంటాయి, బల్లపరుపుగా ఉంటాయి, ఫ్లాట్గా ఉంటాయి. అదే ప్లాటిహెల్మింథిస్. 1273 ప్లాటిహెల్మింథిస్ జీవులను ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, మనం స్టార్ మార్క్ ఇస్తున్నాం చూడండి. ప్లాటిహెల్మింథిస్ జీవులను బల్లపరుపు జీవులని పిలుస్తారు. పల్లపరుపు జీవులని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1274 మానవులతో సహా జంతువులలో కూడా నివసించే అంతర పరాన్న జీవులు ఏవి? మానవులతో సహా జంతువులలో కూడా నివసించే అంతర పరాన్న జీవులే ప్లాటిహెల్మింథిస్ జీవులు. 1275 ప్లాటిహెల్మింథిస్ జీవుల యొక్క లక్షణాలు ఏవి? జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్గపు జీవుల ప్రతి వర్గానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను మనం ఒకే క్వశ్చన్లో వివరించడం జరిగింది. జాగ్రత్తగా లక్షణాలపైన కూడా దృష్టి పెట్టండి. సరే, ప్లాటిహెల్మింథిస్ జీవుల యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన మొదటి జీవులు, అలాగే త్రిస్తరిత 3 స్తరాలు కలిగిన జీవులు, అలాగే శరీర కుహర రహిత అంటే శరీరంలో కుహరం అనేది ఉండదు. ఇంకొకటి అవయవ స్థాయి వ్యవస్థీకరణ కూడా ఉంటుంది. కణస్థాయి కాదు, అవయవ స్థాయి వ్యవస్థీకరణ కూడా ఉంటుంది. ఇవి ప్లాటిహెల్మింథిస్ జీవుల యొక్క లక్షణాలు. 1276 చూడండి. దేహంలో మిథ్యా ఖండీభవనమును ప్రదర్శించే జీవులు ఇవి. మిథ్యా ఖండీభావం ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మిథ్యా ఖండీభవనం అంటే అవి శరీరం ఖండితాలుగా విభాగించినట్లు కనబడతాయి, కానీ వాస్తవానికి అవి ఖండితాలు కావు, అలా అపియర్ అవుతాయి. అందుకే వీటిని సూడో ఫ్రాగ్మెంటేషన్ అని కూడా చెప్తాం. మిథ్యా ఖండీభవనమును ప్రదర్శించే జీవులు ప్లాటిహెల్మింథిస్ జీవులు. నెక్స్ట్ 1277 మధ్యస్థ శీర్షతను ప్రదర్శిస్తూ ఏకదిశ మార్గములో గమనమును చూపే జీవులు. ఏకదిశ అంటే ఒకే వైపుగా మార్గమును అటు ఇటు తిరగలేవు, ఒకే దిశలో గమనాన్ని చూపే జీవులు ప్లాటిహెల్మింథిస్ జీవులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1278 ఏ వర్గపు పరాన్న జీవుల్లో కొక్కాలు అలాగే చోషకాలు ఉంటాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. కొక్కాలు, చోషకాలు 1278 వెరీ ఇంపార్టెంట్. ఏ వర్గపు పరాన్న జీవుల్లో కొక్కేలు చూషకాలు ఉంటాయి? ఆన్సర్
ప్లాటిహెల్మింథిస్. 1279 జీర్ణ వ్యవస్థలో నోరు మాత్రమే ఉండి పాయువు ఉండని వర్గపు జీవులు. జీర్ణ వ్యవస్థలో నోరు మాత్రమే ఉండి పాయువు ఉండని వర్గపు జీవులను ప్లాటిహెల్మింథిస్ వర్గపు జీవులు అని అంటారు. 1280 నాడీ వ్యవస్థ మితంగా ఎదిగి మెదడు నాడీ దండాలను కలిగి నిచ్చెనలాగా ఉండే జీవులను ఏ వర్గపు జీవులు? ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్టార్ మార్క్ ఇస్తున్నాను. నాడీ వ్యవస్థ మితంగా ఎదిగి ఉంటుంది, అంటే ఎక్కువగా ఎదిగి ఉండదు. తర్వాత మెదడు నాడీ దండాలను కలిగి ఉంటుంది, అలాగే నిచ్చెనలాగా ఉండే జీవులు ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందిన జీవులుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 1281 ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ద్రవాభిసరణ కమతను విసర్జనను నిర్వహించే ప్రత్యేక విసర్జకావయవాలు ఏవి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్టార్ మార్క్ ఇస్తున్నాను. ఈ ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ద్రవాభిసరణ క్రమతను అది నిర్వహిస్తుంది, అంతేకాదు విసర్జనను నిర్వహించే ప్రత్యేక విసర్జక అవయవాలు జ్వాలా కణాలు. వీటిని ఫ్లేమ్ సెల్స్ అంటారు ఇంగ్లీష్లో, ఫ్లేమ్ సెల్స్. ఈ జ్వాలా కణాలు ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఉంటాయి. 1282 ప్లాటిహెల్మింథిస్ వర్గపు జీవుల్లో ఫలదీకరణ ఎలా జరుగుతుంది? ఇది అంతర్ ఫలదీకరణ. ఇవి ఉభయలింగ జీవులు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క ఆన్సర్లో 2 పాయింట్స్ కూడా కవర్ అవుతున్నాయి, గమనించాలి. మనకున్న తక్కువ సమయాన్ని బట్టి 2 పాయింట్స్ 2-3 పాయింట్స్ కూడా ఆన్సర్స్ కవర్ అవుతున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు ఎక్స్ప్లెనేషన్ వింటే మీకు ఇంకా చాలా బాగా అర్థమవుతాయి. 1283 ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఏర్పడే డింబకాలు. ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఏర్పడే డింబకాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డింబకాలు ప్రతి వర్గపు జీవుల్లో ప్రత్యేకమైన డింబకాలు ఉన్నాయి. దీనిలో ఎక్కువగా ఉన్నాయి చూడండి, 4 డింబకాలు. మెరాసిడియం, స్పోరోసిస్ట్, ఔరీడియా, సర్కేరియా. మెరాసిడియం, స్పోరోసిస్ట్, ఔరీడియా, సర్కేరియా అనేవి 4 డింబక దశలు దీనిలో ఉన్నాయి ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో. దీనిలో పిండాభివృద్ధి ఎలా జరుగుతుందంటే పరోక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. సో ఇక్కడ డింబకాలు కవర్ అయినాయి, అలాగే పిండాభివృద్ధి ఎలా జరుగుతుంది అనే విషయం కూడా ఇక్కడ కవర్ అయింది. అంటే 2 బిట్లు ఒక క్వశ్చన్లోనే కవర్ అయినాయి. 1284 ఏ వర్గపు జీవుల్లో కొన్ని జీవులు సాధారణంగా బహుపిండత్వాన్ని ప్రదర్శిస్తాయి? గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. బహుపిండత్వాన్ని ప్రదర్శిస్తాయంటే ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఎగ్జాంపుల్ లివర్ ఫ్లూక్. బహుపిండత్వాన్ని ప్రదర్శించే జీవులకు ఉదాహరణ అంటే లివర్ ఫ్లూక్. వర్గం ఏంటంటే ప్లాటిహెల్మింథిస్ అనే వర్గము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 1285 ఏ జీవిలో పునరుత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ ఇస్తున్నా చూడండి. ఏ జీవిలో పునరుత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది అంటే ప్లనేరియా జీవిలో. 1286 టీనియా సోలియం, ఫ్యాసియోలా, షిస్టోసోమా, డూగేసియా అను జీవులు ఏ వర్గానికి చెందిన జీవులు? ప్లాటిహెల్మింథిస్. ఎగ్జాంపుల్స్ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ స్పీసీస్ యొక్క పేర్లు కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. వాటిని వర్గాలు ఏ వర్గానికి చెందిన జీవులు అని అడిగే అవకాశం కూడా ఉంది. 1287 టర్బల్లేరియా, ట్రెమటోడా, సెస్టోడా అను విభాగములు ఏ వర్గానికి చెందినవి? ఆన్సర్ ప్లాటిహెల్మింథిస్. పైన చెప్పిన 4 ఏమో స్పీసీస్ నేము, ఈ టర్బల్లేరియా, ట్రెమటోడా, సెస్టోడా అనేవేమో విభాగాలు. నెక్స్ట్ క్వశ్చన్ 1288 స్వేచ్ఛగా ఉంటూ దేహం ఖండిత రహితంగా ఉండే జీవులు ఏ విభాగానికి చెందిన జీవులు? స్వేచ్ఛగా ఉంటాయి, అలాగే వాటి యొక్క దేహం ఖండితాలు లేకుండా ఉంటాయి. అవి టర్బల్లేరియా అనే విభాగానికి చెందినవి. ఈ టర్బల్లేరియా విభాగము ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందిన విభాగం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1289 చూద్దాం. టర్బల్లేరియా జీవుల్లో శ్లేష్మాన్ని ఏర్పరిచే నిర్మాణాలను ఏమంటారు? టర్బల్లేరియా జీవుల్లో శ్లేష్మాన్ని ఏర్పరిచే నిర్మాణాలను, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్,
రాబ్డైట్ అంటారు. ఇది కూడా స్టార్ మార్క్ ఇస్తున్నాను చూడండి. రాబ్డైట్ ఒక ప్రత్యేకమైన పదాలు, స్పెషల్ పదాలని చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా మనం వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ క్వశ్చన్, టర్బల్లేరియా జీవుల్లో ప్రత్యుత్పత్తి మరియు పిండాభివృద్ధి వరుసగా. చూడండి, ఈ క్వశ్చన్లో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అనేది, అలాగే పిండాభివృద్ధి ఎలా జరుగుతుంది అనే విషయం కూడా మనం ఒకే క్వశ్చన్లో ఇచ్చాం. వీటిలో ప్రత్యుత్పత్తి లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది, మరియు పిండాభివృద్ధి ఏమో పరోక్షంగా జరుగుతుంది, పరోక్ష పిండాభివృద్ధిగా జరుగుతుంది. 1291, కొన్ని టర్బల్లేరియా జీవుల్లో స్వేచ్ఛగా ఇదే శైలికామయ డింబకమును ఏమంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ ఇస్తున్నాను. టర్బల్లేరియా జీవుల్లో స్వేచ్ఛగా ఇదే శైలికామయ డింబకాన్ని ముల్లర్ డింబకము అని పిలుస్తారు. ముల్లర్ డింబకం అని పిలుస్తారు. ముల్లర్ డింబకం. నెక్స్ట్ 1292 చూద్దాం. క్వశ్చన్ నెంబర్, డుగేసియా కన్వల్యూటా అనే జీవులు ఏ విభాగానికి చెందినవి? ఆన్సర్ టర్బల్లేరియా. 1293, ఏ విభాగపు జీవులను సాధారణంగా ఫ్లూక్స్ అంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ట్రెమటోడా. ఇప్పటివరకు టర్బల్లేరియా విభాగాన్ని చూసాం, ఇప్పుడు ట్రెమటోడా విభాగానికి సంబంధించిన బిట్స్ని మనం చూడబోతున్నాం. 1294, ఇతర జంతువులలో పరాన్న జీవులుగా జీవించే జీవులు ఏ విభాగానికి చెందుతాయి? ట్రెమటోడా, ది ప్లాటిహెల్మింథస్ వర్గం. నా 1295 చూడండి, ఈ ట్రెమటోడా వర్గపు జీవుల యొక్క లక్షణాలు చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం కదా. ఎందుకంటే అవి పెద్ద క్వశ్చన్లకి లక్షణాలన్నీ ఇచ్చి వీటిలో సరికాని లక్షణాన్ని గుర్తించండి లేదా సరైన లక్షణాన్ని గుర్తించండి అని అడగవచ్చు. 1295, ట్రెమటోడా విభాగపు జీవుల లక్షణాలు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇవి దేహాన్ని కప్పి మందమైన అవబాసిని ఉంటుంది, దాన్ని టెగ్యుమెంట్ అంటున్నాం. వీటికి ముఖ శోషకం ఉంటుంది, అలాగే ఉదర శోషకం కూడా ఉంటుంది. ఈ ఉదర శోషకాన్ని ఉదూకలం అని పిలుస్తారు. అనే శోషకాలను కలిగి ఉంటాయి. అంతేకాదు పూర్వాంతములో నోరు, ద్విశాఖీయుత ప్రేగు, ఇవన్నీ కూడా ఈ ట్రెమటోడా వర్గపు జీవుల లక్షణాలు. 1296 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1296, అనేక అతిథేయులతో వివిధ రకాల డింబక దశలతో జీవిత చరిత్ర క్లిష్టంగా గల విభాగపు జీవులు. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్, స్టార్ మార్క్. అనేక అతిథేయులు ఉంటాయి వీటికి, అలాగే వివిధ రకాల డింబక దశలు ఉంటాయి. జీవిత చరిత్ర క్లిష్టంగా గల జీవులు ట్రెమటోడా విభాగపు జీవులు. నెక్స్ట్ 1297, ట్రెమటోడా జీవుల్లో డింబకాలు ఏముంటాయి? చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా 4 ట్రెమటోడా జీవుల డింబకాలు: మిరాసిడియం, స్పోరోసిస్ట్, రీడియా సర్కేరియా. ఈ ఫ్లూక్స్ ఈ ట్రెమటోడా వర్గం చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత 1298, ఫ్యాసియోలా దీన్నే లివర్ ఫ్లూక్ అంటాం. సిస్టోజోమా దీన్నే బ్లడ్ ఫ్లూకు. ఇవి ఏ విభాగానికి చెందినవి అంటే ఇవి ట్రెమటోడా విభాగమునకు చెందిన జీవులు. నెక్స్ట్ క్వశ్చన్ 1299, ఈ విభాగపు జీవులను బద్దె పురుగులు అంటారు. చాలా ఇంపార్టెంట్. ఈ విభాగపు జీవులను బద్దె పురుగులు అంటారు. ఇప్పుడు అది సిస్టోరా అనే విభాగపు సెస్టోడా అనే విభాగపు జీవులను బద్దె పురుగులు అంటాం. మనం చూస్తాం కదా బద్దె పురుగులని. పేగులో బద్దె పురుగులు ఉంటే విపరీతమైన పొట్ట నొప్పులు వస్తాయి, అజీర్తికి కారణమవుతుంది కదా బద్దె పురుగులు. నెక్స్ట్ 1300, క్వశ్చన్ నెంబర్ 1300, సెస్టోడా విభాగపు జీవుల లక్షణాలు. చూడండి, మరల లక్షణాలు ఎలా ఉన్నాయి? అంతరపరాణ జీవులు ఇవి. అలాగే దేహము బహుకేంద్రక లక్షణం కలిగిన టెగ్యుమెంట్తో కప్పబడి ఉంటుంది, అంటే అవబాసితో కప్పబడి ఉంటుంది, చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. తర్వాత 1311 చూడండి. 1301 క్వశ్చన్ నెంబర్ 1301 చూస్తే సెస్టోడా విభాగపు జీవులు ప్రదర్శించే మిథ్యాఖండీభవనమును ఏమంటారు?
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. సిస్టోడా విభాగపు జీవులు ప్రదర్శించే మిథ్యా ఖండీభవనమును ప్రోగ్లాటిడ్స్ అంటారు. ప్రోగ్లాటిడ్లు అంటారు. వీటిని ఖండితాలని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ 1302 క్వశ్చన్ నెంబర్ 1302. స్కోలెక్స్లో కొక్కేలు శుష్కాలతో పాటు అంటుకోవటానికి ఉపయోగపడే నిర్మాణాలు ఇవి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ ఇస్తున్నాను. స్కోలెక్స్లో కొక్కేలు శుష్కాలతో పాటు అంటుకోవటానికి ఉపయోగపడే నిర్మాణాలు, వీటిని బోత్రీడియంలు అంటారు. ఇంకా సమాసకరమైన మాట ఏంటంటే వీటిని ఆకులాంటి బాహ్య వృద్ధులు బోత్రీడియంలు అని అంటాం. నెక్స్ట్ 1303 క్వశ్చన్ నెంబర్ 1303 చూద్దాం. 1303 నోరు జీర్ణనాళం లేని ద్విలింగ ప్లాటిహెల్మింథస్ జీవులు ఏ విభాగానికి చెందినవి? నోరు జీర్ణనాళం లేని ద్విలింగ ప్లాటిహెల్మింథస్ జీవులు సెస్టోడా. వీటిలో నోరు ఉండదు, జీర్ణనాళం కూడా ఉండవు. సెస్టోడా విభాగపు జీవులు. నెక్స్ట్ 1304 జీవిత చరిత్ర క్లిష్టంగా అనేక అతిథేయులతో ఉండి పిండాభివృద్ధి పరోక్షంగా జరిగే జీవులు సెస్టోడా విభాగపు జీవులు. నెక్స్ట్ 1305 సెస్టోడా విభాగపు జీవుల డింబకం పేరేమిటి? ఇది కూడా ఇంపార్టెంట్. డింబకం పేరు, దాన్ని సిస్టీ సెర్కస్ అంటాం. తెలుగులో దాన్ని తిత్తి పురుగు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ 1306 పంది బద్దె పురుగు అని వేటిని అంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. పంది బద్దె పురుగు అని టీనియా సోలియంను. పంది మాంసం తింటే ఈ సిస్టులు మన శరీరంలో ప్రవేశించి అవి మెదడుకు సంక్రమించి మెదడుకి ఇబ్బందికరమైన పరిస్థితులను తలెత్తుతాయని పంది మాంసంను సరిగ్గా ఉడకబెట్టకుండా తినకూడదని మనకి సూచనలు ఉన్నాయి. పంది బద్దె పురుగు అని వేటిని అంటారంటే టీనియా సోలియం. ఈరోజు క్లాస్లో ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు వీడియో హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. సో ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ ఏంటంటే కుక్క బద్దె పురుగు అని దేనిని అంటారు? కుక్క బద్దె పురుగు అని దేనిని అంటారంటే ఆన్సర్ ఇకైనోకోకస్, అలాగే గ్రాన్యులోసస్. సో ఇది ఫ్రెండ్స్, మనం దాదాపు 37 బిట్స్ మనం ఈ యొక్క ప్లాటిహెల్మింథస్ వర్గం నుంచి డిస్కస్ చేసాం. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.